ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఘనంగా నిర్వహించారు. బేగంపేట దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బేగంపేట దేవనార్ బ్లైండ్ స్కూల్లో విద్యార్థులతో కలిసి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ బుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. ప్రియాంక గాంధీకి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని సునీతారావు కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, స్టేట్ జనరల్ సెక్రటరీ శైలజ, సికింద్రాబాద్ జనరల్ సెక్రటరీ మణిమాల తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ గారి బర్త్డే కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి అని ఓకేనా? మా ప్రియాంక గాంధీ గారి బర్త్డే కాబట్టి మీకు కూడా. జనసేన పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యాలయంలో జై గణేష్ భక్తి సమితి తెలంగాణ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్ సోషల్ మీడియా కార్యనిర్వాహక సభ్యుడు శ్రవణ్ కుమార్ జీఎస్కే ఆధ్వర్యంలో జరిగింది. శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జై గణేష భక్తి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జైన్ కుమార్, టీం సభ్యులు, నియోజకవర్గ వివిధ డివిజన్ అధ్యక్షులు, వీర మహిళలు, వివిధ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. వారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు శేర్లింగంపల్లి రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మార్పు కోసం ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ టీం అందరికీ, పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా జయగణేష్ భక్తి సమితి నుండి. ఇలాగే జనసేన పార్టీ దినదిన అభివృద్ధి చెందుకుంటూ అన్ని స్టేట్లలో అభివృద్ధి చెందాలని మా సంస్థ నుండి ఆ దేవుడి యొక్క ఆ కృపతో ప్రధానమంత్రిగా కూడా కావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఎందుకంటే మంచి నాయకుడు, అందరినీ అర్థం చేసుకున్న నాయకుడు, అందరిని కలుపుకున్న నాయకుడు. గణేష భక్తి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడికి అదేవిధంగా బృందానందరికి కూడా ముందుగా మీరు తీసుకున్నటువంటి డిసిషన్ చాలా మంచిది. మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి నిర్ణయం అనేది చాలా అభినందించవలసింది. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడడం, మట్టి విగ్రహాలు పూజించామని అందరు చెప్తుంటారు కానీ ఎవరు పాటించరు. అది పాటించడానికి మీరు ఒక కంపెనీలు ఏర్పడి డివిజన్, మండలాల, రాష్ట్రాలుగా ఏర్పడి 4 రాష్ట్రాల్లో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం అనేది చాలా దేశానికి అవసరము. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల, ఇలాంటి కెమికల్స్ వల్ల మన జీవరాశులు చనిపోవడమే కాకుండా అదేవిధంగా మనకు కూడా స్కిన్ డిసీజెస్, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ కెమికల్స్ని అవాయిడ్ చేయాలన్న ఇంటెన్షన్ మీకు వచ్చినందుకు చాలా అభినందించవలసిన విషయం అనేది. అదేవిధంగా మా అన్ని పార్టీల్లో కాకుండా మా పార్టీ కూడా, మా అధినేత కూడా ముందు చూపు, ఒక 25 సంవత్సరాల ముందు చూపు భవిష్యత్తు కోసమని ఆలోచించి పర్యావరణాన్ని కాపాడుతాం. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ శోభ మొదలైంది. ఎక్కువగా ఆంధ్ర నుంచి వచ్చి కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు తమ సొంత ఊర్లకు పయనమవుతున్నారు. దీంతో కేపీహెచ్బీలోని ప్రధాన బస్టాండ్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో వాటికి అనుగుణంగా ఊరికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని స్వస్థలాలకు వెళ్లేందుకు బస్టాప్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రయాణానికి అనుగుణంగా ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపడమే కాకుండా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్డినరీ బస్సుల నుంచి స్లీపర్ బస్సులను సైతం అందుబాటులో ఉంచామని రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలను లాలాపేట్లోని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మేయర్ బండ కార్తిక, చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భారతదేశం హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటారని కార్తిక రెడ్డి అన్నారు. నేటి యువత వివేకానందుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేతి రాముల గుప్తా, ఆర్ఎస్ఎస్ నాయకులు కృష్ణప్రసాద్, శ్రీనివాస్, జితామన్య, వినయ్, ప్రభాకర్, ఈశ్వర్, గోపాల్ చారి, హరీష్ చంద్ర, సునీల్, అన్నోజీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవాసులంతా సొంతూళ్లకు పయనమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లుగా రైల్వే శాఖ పేర్కొంది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు సైతం తరలి వస్తుండటంతో రద్దీ నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరగడంతో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు తెలిపారు. నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నియంత్రించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం మన అందరి బాధ్యత అన్నారు. పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నాయని మంత్రి అన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపును విధిగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పొల్యూషన్ కాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను ఒకటే మీకు సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా సహకరించాలని కోరు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకండి. ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకోండి. అవసరమైతే గాజు గ్లాసులలో ఇలా పోసుకోండి. అంతే తప్పితే దయచేసి బాటిల్స్ వాడకండి. ఇది నా రిక్వెస్ట్. ఇది మన కోసం, మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరూ అడవులు, పర్యావరణం ప్రాధాన్యత తెలుసుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోంబ్రియాల్ అన్నారు. నాంపల్లి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో తెలంగాణ అటవీ శాఖ స్టాల్ ప్రారంభించారు. అడవుల ప్రాముఖ్యతను తెలుపుతూ అటవీ శాఖ చేపట్టిన పనులు అందరికీ అర్థమయ్యే రీతిలో స్టాల్ను ఏర్పాటు చేశారని డోబ్రియాల్ అన్నారు. ఎగ్జిబిషన్ను సందర్శించే పర్యాటకులు, పిల్లలు, పెద్దలు అడవుల ప్రాధాన్యతను తెలుసుకునే విధంగా డిస్ప్లే అటవీ శాఖ ఏర్పాటు చేసిందని తెలిపారు. హస్తకళలు, ఔషధ మొక్కల స్టాల్, ప్రత్యేకంగా పిల్లల కోసం మినీ జూ కూడా ఏర్పాటైందని అన్నారు. అనంతరం ఫారెస్ట్ యూటిలైజేషన్ ఆఫీసర్ డివి రెడ్డి అటవీ శాఖ స్టాల్ ఏర్పాటును పర్యవేక్షించారు. అయోధ్య అక్షింతల వితరణలో భాగంగా నిర్వాహకులపై ఇటీవల మోన్నా మార్కెట్ పిఎస్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసినట్లుగా హైకోర్టు న్యాయవాదులు శివప్రసాద్, కపిష్ తివారీ స్పష్టం చేశారు. అక్రమంగా నమోదు చేసిన కేసుపై చివరికి ధర్మం విజయం సాధించిందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చీరా శ్రీకాంత్ వెల్లడించారు. కేసుకు సంబంధించి సీనియర్ న్యాయవాది మహేష్ రాజే వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ధర్మాసనం పోలీసులు అయోధ్య అక్షింతలు నిర్వాహకులపై పెట్టిన కేసులను కొట్టివేసినట్లుగా తెలిపారు. కేసు విషయంలో పోలీసుల వ్యవహార తీరు చూస్తే రాజకీయ కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు చీరా శ్రీకాంత్ అన్నారు. రామజన్మభూమి ట్రస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమాన్ని సైతం వివాదాస్పదం చేయడం బాధాకరమని, ఎట్టకేలకు న్యాయం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో దేవతల పట్ల ఇలాంటి చర్యలకు పూనుకోవడం మన సంస్కృతిని దెబ్బతీస్తుందని అన్నారు. తమపై అక్రమంగా కేసు నమోదు చేసి మోండా మార్కెట్ పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. పోరాడి సాధించిన ఏదైతే రామ మందిరం ఉందో అది కన్స్ట్రక్షన్ అయిందనే సంతోషం ప్రతి హిందువు భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా సంతోషించదగ్గ విషయం. దానికి ప్రారంభోత్సవానికి సంబంధించిన అక్షంతలు రామతీర్థ ట్రస్ట్ పంపించినప్పుడు దానిని అన్ని హిందూ సంఘాలు, రామభక్తులు బాధ్యతగా తీసుకొని ఆ అక్షంతలది శోభాయాత్ర, ఇక్కడికి వచ్చిన సికింద్రాబాద్కి వచ్చిన అక్షంతలది శోభాయాత్రను తీసుకుంటూ ఆ సందర్భంలో డీజే పెడితే ఆ డీజేని మీరు ఆన్ చేయొద్దు అని చెప్పినప్పుడు ఆన్ చేయకుండా చీకటి అవుతుంటే ఆ డీజేకి సంబంధించిన లైట్స్ని ఆన్ చేసుకొని ఇచ్చేసేసి ఎస్ఐ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో
రామ మందిర నిర్మాణం గురించి రామ తీర్థ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ ఫామ్ అయింది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తారీఖు నాడు భవ్యమైనటువంటి సుందరమైనటువంటి రామ మందిర నిర్మాణంతో పాటు అయోధ్యలో రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఈ విగ్రహ ప్రతిష్టకు దేశం నలుమూలల నుంచి ప్రతి ఒక్క హిందూ సహకరించి తమ వంతుగా విరాళాలు ఇచ్చారు. దానిలో భాగంగా ప్రతి ఇంటి గడప గడపకు ఈ రాముడి యొక్క అక్షింతలు చేరాలి. 22వ తారీఖు నాడు జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రోజు, విగ్రహ ప్రతిష్ఠ రోజు జరిగేటువంటి ఆ కార్యక్రమంలో అందరూ ఈ అక్షింతలు స్వీకరించి తమ నెత్తిన వేసుకోవాలనే ఉద్దేశంతో తీర్థ ట్రస్ట్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇంటింటికి అక్షింతలనే కార్యక్రమం. దాంట్లో భాగంగా ఈ అక్షింతలైనటువంటి మహంకాళి విభాగ్ రావడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు శోభాయాత్ర ద్వారా ఇంటికి అందజేద్దామని ఒక ఆలోచన చేశారు. సంక్రాంతి పర్వదినం విజయ జయంతి సందర్భంగా కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీలోని రమ్య మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు సేర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని పీజేఆర్ చిత్రపటానికి నివాళులర్పించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి గెలిచిన వారికి 10,000, రెండవ బహుమతిగా 5,000, మూడవ బహుమతిగా ఇద్దరికి 3,000 అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. విచ్చేసి ముగ్గుల పోటీల్లో వందలాది మంది మహిళలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ప్రజానాయకుడు, కార్మిక నాయకుడు, ప్రజల అభిమాని, ప్రజలు ఎల్లవేళలా గుండెలో పెట్టుకున్నటువంటి ఒక గొప్ప మహానాయకుడు పీజేఆర్ గారి పుట్టినరోజు, 76వ పుట్టినరోజు. ఇవన్నీ కలిసి రావడం, మరి సంక్రాంతి అంటే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ జరుపుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. అందులో పిల్లలేమో పతంగులతో, ముగ్గులతో ఆడవాళ్ళు, మరి అదేవిధంగా కోడి పందాలతో మగవాళ్ళు. ఈ విధంగా చేస్తే ఏ వర్గాన్ని చూసుకున్నా, ఏ యువకులను చూసుకున్నా, మహిళలను చూసుకున్నా అందరికీ కూడా సంతోషకరమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని ఇంతమంది మహిళలు వస్తారని కూడా మేము అనుకోలే, కానీ చాలా వందలాది మంది మహిళలు వచ్చిండ్రు. మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి దినేష్ గారికి, సతీష్ రెడ్డి గారికి, మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి అన్న బండి రమేష్ అన్న గారికి. సంక్రాంతి పండుగకు ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ అలర్ట్ ప్రకటించింది. ఉప్పల్ క్రాస్ రోడ్ నుండి వరంగల్ దిశగా కొన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఆగే స్థలాన్ని మార్చినట్లుగా తెలిపింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సంక్రాంతికి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూర్ మరియు తొర్రూరు వైపునకు వెళ్లే బస్సులు ఆగే స్థలాలను టీఎస్ఆర్టీసీ మార్చినట్లు వెల్లడించారు. హనుమకొండ వైపునకు వెళ్లే బస్సులు యథావిధి స్థానంలో ఆగుతుండగా యాదగిరిగుట్ట, తొర్రూరు బస్టాప్లను లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలోకి మార్చామన్నారు. ఒక్కో బస్టాప్ను 300 మీటర్ల గ్యాప్తో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాబట్టి ఈ సంక్రాంతికి రెగ్యులర్, స్పెషల్ బస్సులన్నీ ఉప్పల్ క్రాస్ రోడ్డు సమీపంలోని ఈ బస్టాప్ల నుంచే బయలుదేరుతాయన్నారు. ప్రయాణికులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ విమర్శించారు. దేశంలో అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే బీజేపీని స్పందించవద్దని రాముడు చెప్పారా అని ప్రశ్నించారు. రామ మందిర్ ఏదైతే నిర్మాణం పూర్తి కాకముందే అడవుడికి ఏదైతే ప్రారంభిస్తారో అది ఎన్నికల కోసమే తప్ప మరొకటి కాదని చెప్పి వాళ్ళు పూర్తిగా హిందూ మతాన్ని శ్వాసించి జీవించే మఠాల పదం తెలుసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని బలనం చేయడం అనేది రాజకీయ కుట్రతో ఉన్న చర్య తప్ప మరొకటి కాదు అనే మాట పాత్రికేయ మిత్రులు స్పష్టం చేస్తాను. రాముడు తన పాలనలో రాజుతో పాటు సామాన్యుడు కూడా సమానమైన మాట ఏదైతే భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ఏదైతే భారతదేశం చెప్తుందో ఆ రకంగా రాముడు కూడా రాజుతో పాటు సామాన్యుడుగా సమాన హక్కులు అనుభవించాల్సిన అవసరం ఉందని కోరుకున్నవాడు రాముడు. రాముడు మణిపూర్లో చిలే మీద బట్టలిప్పి ఐపీఎస్ నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడంటూ గతంలో సిసిఎస్ పోలీసులకు
బన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి తన నివాసాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశాడంటూ ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతంలో నవీన్ కుమార్ ను విచారణ చేశారు సీసీఎస్ పోలీసులు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశారు సీసీఎస్ పోలీసులు. జూబ్లీహిల్స్ ప్రశంస నగర్ లో ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడిని నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి నవీన్ పనిచేస్తున్నారు. ఇప్పటికే నవీన్ కుమార్ అన్న వదినలను అరెస్ట్ చేశారు సీసీ పోలీసులు. తన ఇంటిని కబ్జా చేశారని ఐపీఎస్ నవీన్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. గతంలో సీసీఎస్ పోలీసులు 41A నోటీసులు జారీ చేసి నవీన్ కుమార్ ను విచారించిన విషయం తెలిసిందే. ఆ రోజు కూడా పెట్టింది దొంగ కేసు, కౌంటర్ కేసు. అది మా వారు కంప్లైంట్ ఏంటో మధ్యరాత్రులు పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. సరే బాగానే ఉంది, మేము రాజీ పడమంటే రాజీ పడతాను కూడా చెప్పా. అందుకే నేను ఇక్కడ కూడా రాలా. బయట ఉన్నా. బిడ్డను ఎక్కడ తీసుకెళ్లారు? ఏం ఈ బాబు ఎక్కడ తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్తారు? ఇంట్లో ఉన్న బాబుని ఇంట్లో ఉన్న బాబు ఏం చేస్తాడు? గ్యాస్ కట్టర్లు కట్ చేసి తీసుకెళ్ళడానికి వాడే మన క్రిమినల్. ఎందుకు మా ఇంట్లో మేముంటే మీరు గ్యాస్ కట్టర్లు తీసుకెళ్ళి మాకు హెల్ప్ చేయరా? మీరు మీడియా మేము మాకు హెల్ప్ చేయరా? ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఇట్లా మేము రాజీ అంటే ఇప్పటికే నవీన్ కుమార్కి అంటే నోటీసులు ఇచ్చారు కూడా మేడం. ఈ కేసు విచారణకు ఆయన సహకరించట్లేదని ఆయన వచ్చి అన్ని సహకరిస్తున్నారు, అందరికి ఆన్సర్ చెప్తున్నారు. నేను నడవలేను, నేను లేవలేను, హాస్పిటల్లో ఉన్నా, అందుకే నేను ఇంటికి కూడా రాలేదు. వాళ్ళు కాంప్రమైజ్ అని చెప్పి మళ్ళీ మోసం చేశారు. మేము ఖాళీ చేస్తామని చెప్పాం. ఆల్మోస్ట్ ఖాళీ చేశారు కదా మేడం మీరు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఖాళీ చేస్తే కొంచెం సామాన్లు వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. అసలు ఏం తెలీదు. నవీన్ మీద ప్రెషర్ పెట్టి మీరు వాళ్ళిద్దరిని మేము లోపలే చంపేస్తాము అని భయపెట్టి మీరు అవి చేసేస్తే మీ కేసులు వాళ్ళ కేసులు లోక్ అదాలత్లో పెట్టుకుని రాజీ పెట్టేస్తారంటే సరే ఓకే అని చెప్పాను. నేను అక్కడే కాంప్రమైజ్ అని చెప్పా. మాకు వద్దు ఇంకా గొడవలు ఇష్యూలు, ఎందుకంటే అన్యాయంగా వస్తున్నారు, న్యాయం లేదు, అందుకని ఇంకా పోరాడి ప్రయోజనం లేదన్న నాకు అర్థమైపోయింది. పోలీసులు బెదిరించారు. నవీన్ చెప్పాడు ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు, మిమ్మల్ని బయట రానికుండా చేస్తామని చెప్పారు, మీ ప్రాణాలు తీసేస్తామంటున్నారు, మనకెందుకు, ఇది అన్యాయంగా ఉంది, కావాలంటే బయట పోరాడుకుందాము, ఇది ఫోర్జరీ ఎట్లా అవుతుంది? 4 సంవత్సరాల క్రితమే డాక్యుమెంట్స్ కోర్టులో ఉన్నాయి కదా, అవి మాకు జడ్జి ఆర్డర్ కూడా ఉంది కదా, మరి ఆ పేపర్లు వీళ్ళకి ఎట్లా వస్తాయి? ఫోర్జరీ అని ఎట్లా చెప్తారు? మోసం చేస్తున్నారమ్మా. మనం 62 లక్షల రూపాయలు బన్వర్లాల్కి ఇచ్చారని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మొత్తం ఆధారాలన్నీ 4 సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్నాయి. మేమన్నీ చెప్పాం. నేను మీడియాకి రాదలుచుకోలేదు. నేను బయటకు వచ్చి 6 రోజులైంది. కానీ నేను కాంప్రమైజ్ అని చెప్పా కాబట్టి కాంప్రమైజ్తోనే ఉన్నా. ఏం చెయ్యొద్దు. ఇప్పుడు మీరు ఆల్రెడీ బిడ్డ సేఫేనా? చిన్న బిడ్డ ప్లీజ్ కాపాడండి. మీకు సామాజిక బాధ్యత లేదా? నేను కూడా మాస్టర్ ఆఫ్ జర్నలిజం, నేను కూడా మీలో ఒకదాన్ని, నాకు కాపాడరా? పోలీసులు అడగరా? సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో కుటుంబం గంజాయి రవాణాను ఆదాయ మార్గంగా ఎంచుకుంది. లోకమాన్య తిలక్ రైళ్లు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ నగరంలో యువతను లక్ష్యంగా చేసుకుని 10 రెట్లు ఎక్కువ మొత్తంలో సొమ్మును చేసుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి కుటుంబం అంతా కటకటారా పాలైంది. ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలో విక్రయించేందుకు రైల్వే స్టేషన్ ఆవరణలో పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పవన్ కుమార్ తెలిపారు. నిందితుల నుండి 13 లక్షల విలువైన 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అరక్కు చెందిన జోగినాయుడు, పంకి కిరోమణి, లావణ్యాలు తక్కువ ధరకే గంజాయిని కొనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి లోకమాన్య తిలక్ రైళ్లు గత కొంతకాలంగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పవన్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ ఎక్సైజ్ యూనిట్ లో నిన్న తనిఖీలు జరిపించాము. పర్టికులర్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరౌండింగ్స్ లో జరిగాయి. ఇందులో మొత్తము 2 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. ఒక కేసు ఏమో వైజాగ్ కి సంబంధించిన వాళ్ళు 3 మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 40 కేజీల గాంజా రికవర్ చేసాము. వాటి విలువ వచ్చేసి మొత్తం 10 లక్షలు. వీళ్ళు 3 ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, జోగి నాయుడు, లావణ్య అండ్ కిరోమణి అని. అయితే వీళ్ళు అక్కడ 2750 రూపాయల కేజీ కొని ఇక్కడ వచ్చేసి 20 నుంచి 25 రూపాయలకు కేజీ అమ్ముతున్నారు. లోకమాన్య తిలక్ ట్రైన్ లో వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. ఈ కేసు వచ్చేసి మన సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ వాళ్ళు డిటెక్ట్ చేశారు.
ఇంకొక కేసు ఉంది. ఆ కేసులో వచ్చేసి 8 కేజీలు సీజ్ చేశాము. అతడు బిహారీ వాసి. అతను కూడా మాతా టెంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే పట్టుకోవడం జరిగింది. దీని విలువ వచ్చేసి 2 లక్షలు. ఇతని పేరు వివేక్ సాహని, సమస్తిపూర్ బీహార్ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి. రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. కొత్తపేట నివాసి మహమ్మద్ ముబారక్ సిగర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ అని పోలీసులు తెలిపారు. అతడిపై దాదాపు 23 క్రిమినల్ కేసులున్నాయని అన్నారు. హత్యలు, కిడ్నాప్లు, దాడులు చేస్తూ స్థానికంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడని, పలు నేరాల్లో కీలకంగా వివరించిన ముబారక్ కు చాలా గ్యాంగులతో గొడవలున్నాయని తెలిపారు. ఓ కేసులో జైలుకు వెళ్లిన అతడు ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి ముబారక్ ను షాహీన్ నగర్ లోని వాదే ముస్తఫా కాలనీ సమీపంలో ఉన్న నిర్మానుష ప్రదేశంలో కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారని అన్నారు. వివిధ రకాల కేసులు ఉన్నాయి. అంటే మర్డర్ కేసెస్ నుంచి థెఫ్ట్ కేసెస్, రాబరీ కేసెస్, ఎక్స్టార్షన్ కేసెస్, కిడ్నాపింగ్ కేసెస్, ఇలా ఆల్మోస్ట్ ఒక 23 కేసెస్ ఈ చనిపోయినటువంటి ముబారక్ సిగర్ మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతను చాలా యాక్టివ్ రౌడీ షీటర్. ఈజ్ ఏజ్డ్ అబౌట్ 34 years అండ్ ఈజ్ స్టేయింగ్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ బాలాపూర్ పోలీస్ స్టేషన్. తర్వాత ఇమీడియట్గా బాడీని షిఫ్ట్ చేసిన తర్వాత చనిపోయిన ఎవరైతే చంపేశారో వాళ్ళ కోసం అని చెప్పేసి అప్రిహెన్షన్ కోసం అని చెప్పి 2 టీమ్స్ SOT వారి యొక్క సహకారంతో మురళీ సార్ గారి ఆధ్వర్యంలో అండ్ లా అండ్ ఆర్డర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించి, తర్వాత మహేశ్వరం ACP గారు, అడిషనల్ DCP సత్యనారాయణ సార్, వీళ్ళందరి ఆధ్వర్యంలో 2 టీమ్స్ని ఇమీడియట్గా డిప్లాయ్ చేసి వాళ్ళ యొక్క అరెస్ట్ కోసం మనం ఇమీడియట్గా టీమ్స్ని డిప్లాయ్ చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నం మనకి A1 to A4 ఇందులో మొత్తం 8 మంది నిందితులుగా మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. ఇందులో నిన్న మధ్యాహ్నం మనము A1 to A4 మెయిన్గా ఆదిల్, A1 వచ్చేసి ఆదిల్, ఇతను రెసిడెంట్ ఆఫ్ బాలాపూర్, కాకపోతే ఇతను కూడా రౌడీ షీటర్. లంగర్ హౌస్లో రౌడీ షీట్ మెయింటైన్ చేయబడుతుంది. ఇతని మీద 11 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. A2 షేక్ ఆమీర్ అలియాస్ షా సాహబ్ అలియాస్ ఇబ్రహీం, ఇతను కూడా బాలాపూర్ రెసిడెంట్. మొహమ్మద్ సయ్యద్, ఇతను కూడా బాలాపూర్ రెసిడెంట్. ఇతని మీద 2 కేసెస్ ఉన్నాయి. ఇతను ఆమీర్ మీద కూడా రాజేంద్ర నగర్లో రౌడీ షీట్ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత సయ్యద్ 2 కేసెస్ ఉన్నాయి బాలాపూర్. అండ్ షేక్ హుస్సేన్, ఇతను కూడా రెసిడెంట్ ఆఫ్ బాలాపూర్. వీళ్ళ 4 ఇమీడియట్గా మనము కస్టడీలోకి తీసుకుని తర్వాత కన్ఫెషన్ పంచనామా అండ్ కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ A2 ఇంట్లో వీళ్ళు మనకి పట్టుబడ్డారు. హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ ప్రాంతంలో నేపాల్కు చెందిన వ్యక్తి తన భార్య అదృశ్యంపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. తాను మధ్యాహ్నం పనికి వెళ్ళినప్పుడు రాత్రి 9 గంటలకు తన భార్య నేపాల్లోని తన సోదరి ఇంటికి వెళ్తున్నట్లుగా తన ఫోన్కు మెసేజ్ వచ్చిందని సదరు వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భర్త అత్త శాంతి పరియార్కు ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో హైదరాబాద్ ప్రాంతంలోని ఉర్దూ హాల్ లైన్కు చెందిన సోను తాఫా గత 2 ఏళ్లుగా రెస్టారెంట్లు వెయిటర్గా పనిచేస్తున్నాడు. గత నెలలోనే నేపాల్లోని తన పొరుగు గ్రామమైన ఆంచోటాకు చెందిన ఊర్మిళ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్కు తీసుకొచ్చాడు. మధ్యాహ్నం పనికి వెళ్లిన తర్వాత సాయంత్రం 4 గంటలకు భార్యకు ఫోన్ చేయగా తాను ఇంట్లో ఉన్నానని చెప్పింది. రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె ఇంట్లో లేదు. సమస్యను పరిష్కరించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి దుబాయ్కి స్మగ్లర్లు భారీగా తరలిస్తున్న వజ్రాలు, విదేశీ నగదు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డాయి. 2 ప్రయాణికులు ఈ నెల 10న దుబాయ్కి వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు అని DRI అధికారులు తెలిపారు. భద్రతాధికారులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా చాక్లెట్ ప్యాకెట్లు, తెలుపు రంగు కాగితంతో చుట్టిన పొట్లాలున్నాయి. తెరిచి చూడగా 6.03 కోట్ల వజ్రాలు, 9.83 లక్షల విదేశీ నగదు, 1 లక్ష ఇండియన్ కరెన్సీ కట్టలు దొరికాయి. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అరెస్ట్ చేశారు. రోడ్డుపై అక్రమ పార్కింగ్ తొలగిస్తున్న బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించిన కమలాపూర్ కాలనీలో మార్బుల్ షాప్ నిర్వాహకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసి బంజారాహిల్స్ ట్రాఫిక్ CI మార్బుల్ షాప్ యజమానిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. आप ये क्यों बोले पर्टिकुलरली शॉप पे कौन बोला आपको? क्या है?
फोन गलत बात कर रहे हैं। आप क्या देख लेते? आप चालान करते हो, देख लेते हैं। चालान करो क्या है? कर रहे